పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. విద్యావంతులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేడు పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే పోలింగ్ ఆరంభమైంది. ఓటు కోసం విద్యావంతులు అయితే పోటెత్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు విద్యావంతులు భారీగా అయితే తరలి వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నికకైతే పోలింగు ఉదయం 8 నుంచే సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 5వ తారీఖున అయితే పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ఫలితం అయితే రానుంది. ఇటువైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఆ రాజీనామాతోనే ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ పెద్దల సభకు బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే తిరుమలన్న, అటువైపు నుంచి ఏనుగుల రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి అయితే ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా పట్టభద్రుల స్థానానికి గాను 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో అయితే ఉప ఎన్నిక అయితే జరుగుతుంది. అయితే అధికారులు ఇప్పటికే అన్ని పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఆ ఓటు వేసేందుకు వచ్చేటటువంటి పట్టభద్రులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అటు నీరు కావచ్చు, అన్ని సౌకర్యాలు కూడా మంచినీటి సౌకర్యం కావచ్చు, అన్ని ఏర్పాటు అయితే చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా దగ్గరుండి అయితే పర్యవేక్షించారు. ఉప ఎన్నిక కోసం 650 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 4,63,839 మంది అయితే పట్టభద్రులు తమ ఓటు అయితే హక్కును వినియోగించుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం 83,879 మంది ఉండగా పురుషులు 50,676 మంది, అటువైపు మహిళలు 33,109 మంది ఉన్నారు. ఇతరులు కూడా 4 ఉన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినట్లయితే 40,160 మంది ఓటర్లు ఉండగా పురుషులు 22,509 ఉన్నారు. 17,150 మంది మహిళలు ఉన్నారు. వీరి కోసం మొత్తంగా కేంద్రాలు అటు పట్టణాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో పరిధిలో 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఖమ్మం పట్టణంలో 57 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఒక పోలింగ్ పీఓ, ఒక ఏపీఓ, 2 అసిస్టెంట్ ఎన్నికల విధులు పాల్గొంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. సాధారణ ఎన్నికల మాదిరిగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ అయితే పోలింగ్ ప్రారంభమైంది. అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి ప్రహార కాస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా అయితే పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే పోలింగ్ కేంద్రాలను భద్రతా బలగాలు అయితే ఆధీనంలోకి తీసుకున్నాయి. మొత్తం కూడా పోలింగ్ అనంతరం నేరుగా బ్యాలెట్ బాక్స్లను నల్గొండ స్ట్రాంగ్ రూమ్కి అయితే తరలిస్తున్నారు. జూన్ 5న ఈ యొక్క తేదీన ఓట్లు అయితే లెక్కించుతున్నారు అని తెలుస్తుంది. ఇది ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NSTV ఖమ్మం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.